మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వద్దు ఈ ప్రెస్ మీట్కి రావడానికి గత 5 సంవత్సరాలు అంటే తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు వైకాపా గవర్నమెంట్ చలామణి అయ్యే సమయంలో పులివెందులలో పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ యొక్క పనితీరు ఏ విధంగా ఉండిందంటే, నాలాంటి వ్యక్తులు, ఇంకా నాకన్నా ఇంకా చిన్నపాటి కార్యకర్తలు, ఇంకా నాకన్నా పెద్ద స్థాయి నాయకులు ఎవరైనా ప్రభుత్వంపై పోరాటం చేసి సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే అధికారం మీద చేసే ప్రయత్నాలు కావచ్చు, వేలెత్తి చూపించిన సందర్భంలో అధికారులను అడ్డపెట్టుకొని వైకాపా పార్టీ నాయకులు చేసిన ఆగడాలు అందరికి తెలిసిన విషయమే. 2020లో గోపీనాథ్ రెడ్డి గారు ఎస్ఐగా ఉన్నప్పుడు, అలాగే భాస్కర్ రెడ్డి గారు అంటే ఇప్పుడు శ్రీరామ్ సిఐ గారు ఉన్నటువంటి అదే కుర్చీలో భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఒక చిన్న పోస్ట్ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై, బలిజలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నేను వేలెత్తి చూపిస్తే దాని 2 కులాల మధ్య చిచ్చు పెడుతున్నామని చెప్పేసి చాలా చిన్న స్టేషన్ బెయిల్ ఇచ్చే సందర్భం, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే సందర్భాన్ని, దాని విపరీతమైన వైలెన్స్, క్రిమినల్ మెంటాలిటీతో ఆ ఎస్ఐసిఐ నన్ను ఏ స్థాయిలో నన్ను దాడికి గురి చేసి విపరీతంగా కొట్టి నన్ను 4-5 రోజులు మానసికంగా వేధించి, అదే విధంగా నేను రిమాండ్ పోవడం మీ విలేకరులందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అదే విధంగా ఆ సందర్భంలో ఏ నాయకుడు మోటివేషన్ చేసి నన్ను కొట్టిన విధానాన్ని వీడియో కాల్స్ లో చూసి ఆనందపరిచిన విషయము అందరికి తెలిసిన విషయమే. అలా ఎన్నో కేసులు తదుపరి జరిగిన విషయం సందర్భంగా ఎన్నికలు ఇంకా 2024లో వస్తున్నాయన్న సందర్భంలో ఇదే తిమోతి సారు, ఇదే మధుసూదన్ రెడ్డి గారి ప్లేసుల్లో ఉన్నటువంటి అరుణ్ రెడ్డి ఎస్ఐ గారు, అలాగే ఇదే సిఐ శ్రీరామ్ గారి ప్లేసులో ఉన్నటువంటి శంకరెడ్డి గారు ప్రస్తుతం వేముల, ఆర్కే వ్యాలీ, చక్రాపేటకు సిఐగా ఉన్నారు. ఆ సందర్భంలో కూడా నేను వేరే వారికి, నా బంధువు సమీపంలో ఉన్నటువంటి కొంతమందికి డబ్బులు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తే వారిని గౌరవప్రదంగా తీసుకొచ్చి ఆ డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, సంవత్సరం తరువాత అయినా కూడా డబ్బులు ఇవ్వండి అని బాండ్లు రాపించుకుంటే, ఇదే ఎంపీ అవినాష్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత పిఏ శంకరెడ్డి సార్నో లేకపోతే డిపార్ట్మెంట్నో అరుణ్ రెడ్డినో ఇలాంటి వ్యక్తులను గట్టిగా ప్రెజర్ చేసి, ఆ రోజు బాధితులే కదా రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మోసం చేసిన వ్యక్తిని డబ్బులు ఇప్పించమని చెప్పి మన పెద్ద తరహాలో ఇప్పుడు మీరు చేసిన పనే కదా నేను చేసింది, మళ్ళీ ఆ వద్దు నా మీద కేసు కట్టించి, కిడ్నాప్ కేసు కట్టించి 40 రోజులు నేను లోపల ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు పులివెందులలో మహబూబ్ బాషా మాజీ పట్టణాధ్యక్షుడు, ప్రస్తుతం ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన స్థలానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వైకాపాకు సంబంధించిన వ్యక్తులు, పద్మనాభరెడ్డి కావచ్చు, వీరారెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు కావచ్చు, ఆ ప్రభుత్వంలో వాళ్ళ చేతివాటం చూపించుకున్నారు. ఫేకుగా కొన్ని డాక్యుమెంట్స్ ను ఉపయోగించుకుని అమ్మకానికి చేసినారు. మంచిదే, బానే ఉంది, నేను దాన్ని కాదనడంలే. కానీ మీరు ఎక్కడో ప్రభుత్వ స్థలంలో చూపించుకొని చేతివాటం చేసి ఉండింటే దాన్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు కాదు. అది ప్రభుత్వము, ఆ అధికారులు ఏదో చేసుకునేవాళ్ళు. వీటికి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ చూపించి వాళ్ళు ఆ ప్రైవేట్ ల్యాండ్ లో ఉండే స్థలాలలో ఇల్లు వేసుకుంటే గత 7-8 సంవత్సరాల నుంచి జ్యుడిషియల్ కావచ్చు, పోలీస్ వ్యవస్థతో కావచ్చు, ఎస్పీ దగ్గర కావచ్చు పోరాటం చేస్తున్న మహబూబ్ బాషా గారు ఈ బుద్ధు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే చురుకుగా ఏం మాట్లాడారో అక్కడ ఆర్డీఓ గారే సాక్ష్యం. అంటే ఆ రోజు నేను కిడ్నాప్ కేసులో పెట్టించినటువంటి రాఘవరెడ్డి ఆ ఉద్దు బాధలకు న్యాయం చేసే విధంగా నేను వెళ్తే ఆ ఉద్దు నాది న్యాయం కాదా? అంటే నువ్వు ఈ ఉద్దు వచ్చి బాధితుల మీద నువ్వు ఆర్డీఓ గారి కాడికి వచ్చి నువ్వు కూర్చొని మాట్లాడితే ఇది నీది న్యాయమా? అంటే మేము చేసే వ్యభిచారము, నువ్వు చేసే సంసారమా? ఏం రాఘవరెడ్డి, నువ్వు ఎంతమందికి డీకేటీలు ఇప్పించినావు నీ వ్యక్తిగత వ్యక్తులకు మాకు తెలీదా? నీ అంబకపల్లెలో నాగరాజు మర్డర్ కేసులో నువ్వు కీలక వ్యక్తివి. నువ్వు మా తెలుగుదేశం కార్యకర్త, సిన్సియర్ గా చురుకుగా ఉన్నటువంటి ఎదిగే నాయకుడు ఈ రోజు తన తండ్రి పోలీస్ స్టేషన్ లో తిరుగుతా ఉంటే న్యాయం చేయమని కళ్ళకు నీళ్లు వచ్చే సందర్భం ఇది. ఏ విధంగా నీ యొక్క ప్రమేయంతో రాఘవరెడ్డి నువ్వు నాగరాజును చంపించావు?
ఏం నీ చరిత్ర నాకు తెలియదా? నువ్వు ఈ రోజు వచ్చి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా ఒక సిఐ అధికారి దగ్గర కూర్చొని న్యాయం గురించి మాట్లాడే అర్హత నీకుందా? నేను ప్రశ్నిస్తున్నా. ఇదే వైకాపా గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని నాయకుడు గాని పోలీస్ స్టేషన్ కు పోయేటువంటి దుస్థితి ఉండిందా? నేను ఈ వద్దు మా నాయకులైనా సరే, మా అధినేతనైనా సరే, మా యువనేతనైనా సరే, జిల్లా అధికారినైనా సరే, జిల్లా అధినేతలైనా ప్రశ్నిస్తానా? ఈ బుద్ధు మళ్ళీ వైకాపా నాయకులకు పోలీస్ స్టేషన్ లో ఎందుకంత ప్రైవసీ, ఎందుకంత ఫ్రీడమ్, ఎందుకంత లా అండ్ ఆర్డర్ ని వాళ్లకు పంచుతూ న్యాయం చేస్తా ఉన్నారు? అంటే మేము గత ప్రభుత్వంలో అయిన సఫరింగ్, అయిన నష్టం, అయిన బాధ మేమేక్కడైనా వెళ్ళిపోవాలనా? నష్టపోవాలనా? ఈ పద్ధతి కాదు. రాఘవరెడ్డిని ఎటువంటి పరిస్థితులైనా అంబకపల్లి నాగరాజ్ కేసులో ఖచ్చితంగా అతని పేరు మళ్ళీ జోడించాలి. గతంలో మీ అధికారం మతాన్ని పెట్టుకొని నాగరాజ్ కేసులో నువ్వు ఏ విధంగా తప్పించుకున్నావో మళ్ళీ చేర్చే విధానం వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు గతంలో నేను ఈ వేదిక నుంచి నేను తెలియపరుస్తున్నా అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అధికారులకు, గతంలో ఆ రోజు పెట్టినటువంటి మోసానికి, మేము చేసే చీటింగ్, మేము ఒక చెక్ బౌన్స్ కేసు కేస్తే ఇంతవరకు ఒక ఆమెను స్వప్న అనేటువంటి ఒక చీటని ఇంతవరకు మేము ఎన్నిసార్లు భంగపోయినా కూడా తీసుకురాలేని పరిస్థితి. నిన్నటికి మొన్న ఒక 5 నుంచి 4 నెలల కిందట లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ఇన్ఛార్జ్ వర్యులు మారెడ్డి రవినాథ్ రెడ్డి గారి ఫ్లెక్సీలు చించితే మేము కరెక్ట్ గా కేసు పెడితే కోర్టు నుంచి కూడా మేము కట్టిన చలానా చూపిస్తే కోర్టు నుంచి అరెస్ట్ చేయమని చెప్పినా కూడా 4-5 రోజుల నుంచి రోజు ఫోన్ చేయటము, దాని నుంచి స్పందన రాకపోవటము. అంటే మేము అధికారంలో ఉన్నామా లేదా? అధికారాన్ని పక్కన పెడితే కనీసం సామాన్యంగా మేము అడిగితే ఈ పులివెందుల పోలీస్ స్టేషన్ లో మాకేం న్యాయం జరుగుతుందో చెప్పండి. మేము చింపినటువంటి వ్యక్తులను చూపించాం. ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేటువంటి దాని వెనక రాఘవరెడ్డి హస్తం ఉంది కాబట్టే 2 వీలర్లో తిరుగుతున్నటువంటి రాఘవ యూత్ బండ్లో తిరుగుతా తన తప్పు ఉంది కాబట్టి చిన్న చిన్న పిల్లలకు మందు, చిన్న చిన్న పిల్లలకు మద్య మాంసాలు అలవాటు చేయించి రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ నేతలపై, కార్యకర్తలపై దాడి చేయించడంలో సిద్ధహస్తుడు రాఘవరెడ్డి. అలాంటి రాఘవరెడ్డి ఈ రోజు ఫ్లెక్సీలు చించాడు, కేసులు పెట్టించాడు. గతంలో ఈ ఉద్దు అతన్ని కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా అతన్ని కూర్చోబెడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అతన్ని ఖచ్చితంగా అంబకపల్లి నాగరాజ్ కేసులో మళ్ళీ విచారించి మళ్ళీ అతని పేరు జోడించి అతన్ని ఖచ్చితంగా రిమాండ్ పంపించి శిక్ష వేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈ ఉద్దు శ్రీరామ్ సిఐ గారి వల్ల పులివెందులలో కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రత నెలకొన్నాయి, మాకు సంతోషంగానే ఉంది. కాకపోతే ఇలాంటి కూలికోర్లను, ఇలాంటి చీటింగ్ వ్యవస్థలో నడిపించే ఒక బూటకపు నాయకుల్ని, వైకాపాలో ఉన్నటువంటి రాఘవరెడ్డి లాంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ లో రాణించడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను పోలీస్ స్టేషన్కి రానియకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తుల యొక్క ఆధారాలు చేరాలంటే గతంలో చేసినటువంటి కేసులు మళ్ళీ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని లోపల వేయించాల్సివలసిందిగా కోరుతున్నాను.